10వ అధ్యాయం 23వ వచనం. ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము గలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేంగల మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవా, ఈ సాయంకాల సమయం యవనస్తులుగా నీ సన్నిధికి రావటానికి లోకం యొక్క పాపం నుంచి, లోకం యొక్క శాపం నుంచి తండ్రి, యవనస్తుల జీవితాల్లో మీరు చేస్తున్న కార్యముల కొరకే నీకు వందనాలు. లోకం ఎక్కడ పోకడలు ఇచ్చి మా యవనస్తుల్ని బయటికి తీసుకొస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. నిజమైన స్వేచ్ఛను కోరుకుంటూ పెడదారిపోతున్న యవనస్తులతో అనుదినము మీరు మాట్లాడుతున్నారు, నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ దినాన్ని కూడా ప్రభా యవనస్తులతో మీరు మాట్లాడమని, నీ అద్భుత కార్యాన్ని, నీ ఆశ్చర్య కార్యమును మా యవనస్తులతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నిన్నటి దినాన మరి స్వాతంత్ర్యం అంటే ఏమిటో కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేను కూడా అంత బ్రీఫ్గా వెళ్ళనులే, కానీ ఉన్న సమయాన్ని బట్టి కొన్ని మాటలు. స్వాతంత్ర్యం లేకపోతే స్వేచ్ఛ, లేకపోతే మనం అనుకున్నట్టు ఫ్రీడమ్. ఓకేనా? స్వాతంత్రం, స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఏదైనప్పటికీ యవనస్తులు ఏదైతే స్వేచ్ఛ అనుకుంటున్నారో, నేటి యవనస్తులు ప్రస్తుత సమాజంలో ఉన్న యవనస్తులు ఏది స్వాతంత్ర్యం అనుకుంటున్నారో, ప్రస్తుత సమాజంలో ఉన్న వ్యక్తులు ఏది స్వాతంత్ర్యం, ఏది స్వేచ్ఛ అని అనుకుంటున్నారో అది బానిసత్వం అనేది అర్థం కావట్లా. నేను స్వేచ్ఛలో ఉన్నాను అనుకొని బానిసత్వంలో జీవిస్తున్నారు యవనస్తులు. నేను అనుభవించేది నిజమైన స్వేచ్ఛ అని అనుకొని బానిసత్వంలో కూరుకుపోయి ఉన్నారు. నేను అనుభవించేదే నిజమైన స్వాతంత్రం అని బానిసత్వంలో మగ్గిపోతున్నారు. మరి ఏది అసలైన స్వేచ్ఛ? చాలా విషయాలు నేర్చుకుందాం. వాస్తవంగా యవనస్తులు వీడియో రావట్లేదా? అవసరం లేని కంటిన్యూ అవుతుంది. యూత్ వెనకబడకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే, ఓకే, అనవసరమైన విషయాలు అవసరం ఉన్నట్టే మాట్లాడతాం. యవనస్తులు నేటి దినాల్లో వెనకబడటానికి గల కారణం ఏంటంటే, అనవసరం లేని విషయాలు, అనవసరం, ఈ విషయం మనకు అనవసరం, వాటి విషయంలో ఎక్కువగా మాట్లాడతారు, వాటి విషయంలోనే దృష్టి పెడతారు. ఏదైతే అవసరమో వాటి విషయంలో మౌనంగా ఉంటారు. యవనస్తులకి ఇది అవసరం అన్న చోట మౌనంగా ఉంటారు, ఇది అనవసరం అన్న చోట గట్టిగా మాట్లాడతారు, గట్టిగా ప్రయత్నం చేస్తారు దాని కొరకు. వెనకబడిపోవటానికి గల కారణం అదే. స్పిరిచువల్గా వెనకబడిపోవటానికి కారణం, లేకపోతే భౌతికమైన విషయాల్లో వెనకబడిపోవటానికి గల కారణం, బ్యాక్ స్టెప్ వేయటానికి గల కారణం ఏంటంటే, ఇది నాకు అవసరం అన్నది పక్కన పెట్టేసి అనవసరమైన విషయాల్లో అవసరం ఉన్నట్టే ముందుకెళ్తా ఉంటారు. దాని ప్రభావం మానవ జీవితాలు ఎక్కువ పడి, యవనస్తుల జీవితాలు ఎక్కువ పడి బ్యాక్ స్టెప్ వేస్తారు.
సరే, అసలుకి నిజమైన స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అంటే చాలా విషయాలు మీరు విన్నారు. నిన్నటి దినాన చాలా విషయాలు విన్నారు. సో దేవుడు నాకు తలంపులు తెచ్చిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో నిజమైన స్వేచ్ఛ మన యవనస్తుల్లో నిన్న కొన్ని మాటలు కలుస్తాయి. నిజమైన స్వేచ్ఛ మన యవనస్తులు అనుకునే స్వేచ్ఛ ఏంటి? ఏమనుకుంటున్నారంటే నిజమైన స్వేచ్ఛ అంటే నాకు నచ్చినట్లే నేను జీవిస్తాను. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. నాకు నచ్చినట్టే నేను జీవిస్తాను, అది స్వాతంత్ర్యం అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమనుకున్నారంటే నా కోరిక చొప్పున నేను జీవిస్తాను, నా కోరిక చొప్పున నేను జీవిస్తున్నాను కాబట్టి స్వాతంత్రంలో ఉన్నాను, స్వేచ్ఛలో ఉన్నాను అని అనుకుంటాం. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే నేను అనుకున్నది జరిగితే స్వేచ్ఛాపరుణ్ణి అనుకుంటాం. నేను అనుకున్నది, నేను పలానా అనుకున్నా, ఆ అనుకున్నది అయ్యింది, ఓహో నాకెంత స్వేచ్ఛ ఉందిరా, నేనంత స్వేచ్ఛాపరుణ్ణి రా అనుకుంటాం. అది యవనస్తులు అనుకునే స్వేచ్ఛ. నాకు ఇష్టం వచ్చినట్లు జీవించడమే స్వేచ్ఛ అనుకునే యవనస్తులు కూడా ఉన్నారు. నేను ఏది చేసినా ఎవరు ఏమి అనకూడదు, నేను ఏమి చేసినా ఎవరు ఏమి ఆటంకపరచకూడదు, అది స్వేచ్ఛ అనుకుంటాం. నేనేది చేసినా నా హృదయంలో ఏదనిపిస్తే చేస్తే అది స్వేచ్ఛ, నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తే స్వేచ్ఛ. కొంతమంది యవనస్తులు ఏమనుకుంటారంటే నా నిర్ణయాలకు ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు, నీ నిర్ణయాలకు ఎవరు అడ్డు చెప్పలేదు అంటే అది నేను స్వేచ్ఛలో ఉన్నాను అనుకుంటాం. ఏంటి? నీ నిర్ణయాలకు ఎవరు అడ్డు చెప్పలేదంటే అది నిజమైన స్వేచ్ఛ అనుకుంటాం. మంచిది. నా కోరికలకు ఆటంకాలు ఉండకూడదు, నా కోరికలకు ఎవరు ఎదురు చెప్పకూడదు, నా కోరికలు నా ఇష్టం వచ్చినట్టు నా కోరిక చొప్పున నేను జీవిస్తున్నాను, అది నిజమైన స్వేచ్ఛ అని చాలా మంది యవనస్తులు అనుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే హద్దులు ఉండకూడదు, నాకు పరిమితులు ఉండకూడదు, అది స్వేచ్ఛ అనుకుంటారు. ఏమండి, ఇది వాస్తవంగా స్వేచ్ఛనా? అది బానిసత్వం అని నేను అంట. ఈనాడు యవనస్తులు ఫ్రీడమ్ లేకపోతే లైఫే లేదు అని అనుకుంటున్నారు. మళ్ళీ చూస్తున్నాం, ఈనాడు యవనస్తులు ఫ్రీడమ్ లేకపోతే లైఫే లేదురా, లైఫ్కి అర్థం లేదు నాకు స్వేచ్ఛ లేకపోతే. యూత్ కోరుకునేది అన్ని విషయాల్లో ఫ్రీడమ్. అయితే చాలా మంది యవనస్తులు ఫ్రీడమ్ అని చెప్పుకుంటూ స్వేచ్ఛను కోరుకునే యవనస్తులు ఆ స్వేచ్ఛ అనే దానిలో వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. స్వేచ్ఛగా నేను ఉండాలి అనుకునే యవనస్తులు ఆ స్వేచ్ఛ పొందుకునే సమయంలో, స్వేచ్ఛను అనుభవించే సమయంలో వారి జీవితాలు పాడైపోతున్నాయి, పెడదారి పడుతున్నాయి. స్వేచ్ఛను కోరుకునే టైంలో జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. స్వేచ్ఛను కోరుకునే యవనస్తులు వారి జీవితాలు టీనేజ్లోనే ముగుస్తున్నాయి. ఎక్కువ మంది స్వేచ్ఛను కోరుకునే విషయంలో టీనేజర్స్ వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. లైక్ 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటూ ఆ స్వేచ్ఛ వెళ్ళే మార్గంలో అనేక ఎదురైనా తట్టుకొని నిలబడి పతనావస్థలోనికి వెళ్ళే యవనస్తులు కూడా లేకపోలేదు. మనకి స్వేచ్ఛ ఎప్పుడు అవసరం? ఏ ఏ విషయాల్లో మనం చిక్కుకొని ఉంటే మనకు స్వేచ్ఛ అవసరం? ఏ ఏ విషయాల్లో మనం బందీగా ఉంటే మనకి స్వేచ్ఛ అవసరం?
అయితే కొన్ని విషయాలు ఏదైనా నేను మాట్లాడతాను. మనం యవనస్తుల బంధకాల్లో ఉన్నారు. యవనస్తులు నేటి దినాల్లో బంధకంలో ఉన్నారు. ఆ బంధకం నుంచి రాలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ యవనస్తులు ఆ బంధకాన్ని ఏమనుకుంటున్నారు తెలుసా? స్వేచ్ఛ అనుకుంటున్నారు. యవనస్తులు ఒక బంధకాన్ని స్వేచ్ఛ, నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని అనుకుంటున్నారు. అది నిజమైన స్వేచ్ఛ అయితే కాదు. ఇందుకే యవనస్తులు వారి బంధకం ఏంటి? ఏ బంధకంలో యవనస్తులు ఉన్నారు? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. అయితే దానికన్నా ముందుల చెప్పబోయే ముందుల నువ్వు నేను ఏ బంధకంలో ఉన్నాము అని ఒకసారి ఆలోచిస్తున్నామా? నువ్వు నేను నిజమే, నేను ఏ బంధకంలో ఉన్నాను? అసలు నేను బంధకంలో ఉన్నానా? రాను రాను నువ్వు నేను ఏ బంధకాల్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిది పాపపు బంధకం. ఏ బంధకం? పాపం అనే బంధకం. పాపం అనే బంధకం. పాపం అంటే ఏంటి? దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా ఉండటమే పాపం. దేవుడు చెయ్యవద్దు అన్నది చేయటమే పాపం. చాలా మంది ఈ విషయాలు తెలియక నేను పాపంలో జీవిస్తూ చాలా స్వేచ్ఛాపరుని అనుకుంటారు. నేను పాపంలో జీవిస్తూ చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నాను కాబట్టి నా లైఫ్ చాలా బాగుంది అనుకుంటారు. ఇంకొంతమంది యవనస్తులు ఏంది అంటారు తెలుసా? బ్రదర్, ఎవరు పాపం చేయట్లేదు, ఎవరు చేయట్లేదు బ్రదర్, నన్నే అంటారు ఏంది? వాళ్ళు చూడు, ఆ ఆడపిల్లలు చూడు ఎంత చక్కగా ఆ విధంగా జీవిస్తున్నారు, ఆ అబ్బాయి చూడు ఎంత చక్కగా అలా జీవిస్తున్నాడు, వారి కోరిక ఎలా అయితే అలా నెరవేర్చుకుంటున్నారు, వారి ఇష్టం చొప్పున జీవిస్తున్నారు, నేను కూడా అలాగే జీవిస్తే బాగుండిద్ది కదా. అయితే పాపం యొక్క నిజ స్వరూపం మానవులకు అర్థం కావట్లేదు. యవనస్తులకి అస్సలుకి అర్థం కావట్లా. పాపం యొక్క తీవ్రతని మానవుడు, పాపం యొక్క తీవ్రతని యవనస్తులు గ్రహించలేని స్థితిలో నేడు యవనస్తులు ఉన్నారు. పాపం తీవ్రత, పాపం యొక్క పర్యవసానం, పాపం యొక్క ఆలోచన విధానం యవనస్తులకి అర్థం కావట్లా. చాలా మంది యవనస్తులు పాపంలో జీవిస్తూ నేను పాపం చేయట్లేదు, చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నాను అనుకుంటారు. అయితే 2 కొరింథీ 4:4 ఒక మాట ఉంది, చూద్దాం. నేను పాపంలో జీవిస్తలేదు, బాగానే ఉన్నాను అన్న యవనస్తులు ఈ యొక్క మాట ఎలా ఉండిద్దంటే 2 కొరింథీ 4:4 ఈ విధంగా రాసి ఉండిద్ది. కాబట్టి నా యందు నాకు ఏ దోషమును కానరాదు. 2 కొరింథీ కదా, 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. యవనస్తులు గ్రుడ్డితనములో ఉన్నారు. నేటి యవనస్తులు గ్రుడ్డితనం. ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది మనల్ని గ్రుడ్డితనములో నడిపిస్తున్నాడు. ఏ గ్రుడ్డితనం అంటే ఇది స్వేచ్ఛరా, నిజమైన స్వేచ్ఛరా అని చెప్పి బంధకాల్లో జీవించేటట్టు చేస్తున్నాడు. ఇది నిజమైన స్వాతంత్ర్యం అని చెప్పేసి బానిసత్వంలో జీవించేటట్టు చేస్తున్నాడు. నిజమైన స్వేచ్ఛకి అర్థం లేకుండా పోతుంది. ఎలాగంటే ఓ మాట చెబుతున్నాను. ఇప్పుడు నేను స్వేచ్ఛ అనుకొని బానిసత్వంలో ఉన్నాను, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్ర గ్రుడ్డితనం కలుగజేస్తుందంటే ఎలాగో చెబుతా వినండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనకి ఫోన్ ఉందా? సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉందా లేదా? ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఎక్కువగా మనం సెల్ ఫోన్కి బానిస అయిపోతాం. నేను బానిస అవ్వలేదన్నా, నువ్వు బానిస అయ్యావు అంటానికి రుజువేందో తెలుసా? అది లేకుండా నువ్వు ఉండలేవు.
అది లేకుండా నువ్వు ఉండలేవు. ఒక గంట ఫోన్ లేకపోతే, ఈరోజు మొబైల్ ఉదయం చెడిపోయింది, సాయంత్రం కల్లా మొబైల్ రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకు? సాయంత్రం కల్లా మొబైల్ రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకు? సాయంత్రం కల్లా బానిసత్వంలో జీవిస్తావు. అది లేకుండా ఉండలేవు. అది లేకుండా ఉండలేవు అంటే నువ్వు దాని బానిసత్వంలో ఉన్నావు అని అర్థం. అది లేకుండా ఉండలేవు అంటే బానిసత్వంలో ఉన్నావు అని అర్థం. ఇప్పుడు యవనస్తుల కొడుకు జరుగుతుంది, మనకు తెలుసు. ఎన్ని గంటల నుంచి? 5 గంటల నుంచి 6:30 వరకు. చాలా మంది యవనస్తులు నిన్నటి దినాన్ని వచ్చారు, చాలా మంది యవనస్తులు నేటి దినాన్ని కూడా వచ్చారు. అయితే ఈ 5 గంటల నుంచి 6 గంటల దాకా జరుగుతుందన్న యవనస్తులకి విషయం తెలిసి కూడా ఎందుకు రాలేకపోతున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్ర గుడ్డితనం. ఎందుకు? ఎలాంటి గుడ్డితనం తెలుసా? అరే అక్కడికి వెళ్తే ఏముందిరా, నీ స్నేహితుడు వచ్చాడు చూడు, ఇదిగో నీకు పనులుండే చూడు, ఏదో ఆటంకపరిచి ఎలాగైనా వాక్యం వినేయకుండా చేస్తుంది. ఎలాగైనా వాక్యం వినకూడదు. ఏదైనా అది అర్జెంట్ పని పెడతాడు, స్నేహితుడు వస్తాడు, ఇంక ఏదైనా జరగచ్చు. ఒకరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఒకరోజు యవనస్తులు కూటికి రానంత మాత్రాన నువ్వేందో దేవుడు ఏదో శిక్షణ పంపాడో ఏదో జరిగిద్దని నేనేం చెప్పట్లేదులే. కానీ దినదినంగా మన వాక్యం ఉంటే వాక్యానుసారంగా జీవిస్తాం. వాక్యం మన హృదయంలో పనిచేస్తుంది. వాక్యం పాపం చేయనీయకుండా చేస్తుంది. వాక్యం పాపం చేసే వారి సమయంలో అడ్డుగా నిలుస్తుంది. వాక్యం మనల్ని, పరిశుద్ధాత్మ మనల్ని ఆత్మీయంగా ఎదిగింపేటట్టు చేస్తారు. ఆయన దగ్గరగా, ఆయన సమీపంగా వాక్యం మనల్ని బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తుంది. వాక్యం మనల్ని ఆ యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకొస్తుంది. వాక్యం మనల్ని అలవాట్ల నుంచి బయటికి తీసుకొస్తుంది. అందుకే దేవుని వాక్యం ఎంత సాధ్యమైతే అంత చదవాలి. దేవుడి వాక్యం ఎంత సాధ్యమైతే అంతగా వినాలి. దేవుడి వాక్యం ఎంత సాధ్యమైతే అంత ఫాలో అవ్వాలి. యవనస్తులు 7 దినాల్లో దేవుడి వాక్యాన్ని రుచించటం లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఇది తప్పు కాదు. టీనేజ్లు వాళ్ళకి 13 to 19 టీనేజ్లు వాళ్ళకి ఇది తప్పు కాదు, ఏమి కాదు. ఎవరన్నారు ఇది తప్పని? ఎవరన్నారు ఇది తప్పని? సినిమా చూస్తే తప్పని ఎక్కడుంది? సిగరెట్ తాగితే తప్పని ఎక్కడుంది? పోకిరి చేష్టలు, పోకిరి మాటలు మాట్లాడితే తప్పని ఎక్కడుంది? బూతులు మాట్లాడితే తప్పని ఎక్కడుంది? సీరియల్స్ చూస్తే తప్పని ఎక్కడుంది అని చాలా మంది యవనస్తులు ఆపోజిట్ జెండర్ పట్ల మిస్బిహేవియర్ చేస్తే తప్పే ఉంది. నేను అన్న 3 మాటలు చెప్పాడు. మనం ఒక వ్యక్తితో ఆపోజిట్ జెండర్ పట్ల అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడేటప్పుడు 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలన్నాడు. ఏంటంటే 3 అడుగుల దూరం, 3 మాటలు, 3 నిమిషాలు. నేను అంటున్నాను తెలుసా, 3వ వ్యక్తి కూడా ఉండాలి అక్కడ. 3 మాటలు అని అన్నప్పుడు 3 అడుగుల దూరం అన్నప్పుడు తెలుసా, 3 అడుగుల దూరం నుండి మాట్లాడాలి. అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ టీనేజ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు 3 అడుగుల దూరంలో మాట్లాడాలి. 3 నిమిషాలే మాట్లాడాలి. 3 మాటలే మాట్లాడాలి. ముగ్గురున్నప్పుడే మాట్లాడాలి. రహస్యంగా ఏ అమ్మాయితో మనం మాట్లాడకూడదు, రహస్యంగా ఏ అబ్బాయితో మనం మాట్లాడకూడదు. అది పాపానికి దారి తీసే ఒక సూచన అంతే. మాట్లాడితే పాపమా అంటే మాట్లాడితే పాపం కాదు, పాపానికి దారి తీయటానికి అవకాశాలు ఎక్కువ ఉండే. అసలు ఏం అవసరం మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియదండి, భయంకరంగా పరిస్థితులు. యవనస్తులకు మంచి చెబితే నచ్చట్లేదండి. యవనస్తులు మంచి చెబితే నచ్చట్లా. మందిరంలో కూర్చోమంటే వినే పరిస్థితి లేదు. మందిరంలో కూర్చోమంటే
యవనస్తులు కూడికి రమ్మంటే వినే పరిస్థితి లేదు. దేవుని వాక్యం వినంటే వినే పరిస్థితి లేదు నేటి దినాల్లో. చెడు మార్గానికి వెళ్ళాలంటే, బానిసత్వంలోకి వెళ్ళాలంటే, అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటే స్వేచ్ఛ లేదు, బయట తిరిగితేనే స్వేచ్ఛ అనుకున్నారు చాలా మంది యవనస్తులు. మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, మాకు మందిరంలో కట్టిపడేసినట్టుంది. ఒక రోజులో యవనస్తులు కూడుకులు 1 గంట కూర్చోవాలంటే ఎంత, అది సినిమా హాల్లో 3 గంటలు కూర్చున్నప్పుడు లేదా బాధ? చెడ్డ కార్యములు చేస్తున్నప్పుడు, రహస్య కార్యములు చేస్తున్నప్పుడు లేదా బాధ మనకి? ఎందుకంటే అయ్యే మనకి సంతోషాన్ని ఇస్తాయి. సమాజం ఎలా ఉందో కొన్ని విషయాలు, నేటి సమాజం ఎలా ఉందంటే, నేటి సమాజంలో ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారంటే కొన్ని మాటలు చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. సమాజంలో పాపానికి అడ్జస్ట్ అవుతున్నారు చాలా మంది, బానిసత్వంలో ఉన్నారు, అది స్వేచ్ఛ అనుకుంటున్నారు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించుడి, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. కోప్పడుతున్నారు యవనస్తులు. మంచి చెబితే కోపం అండి దినాల్లో. తల్లి ఒక మంచి మాట చెబితే కోపం, తండ్రి ఒక మంచి మాట చెబితే కోపం, సేవకుడు ఒక మంచి మాట చెబితే కోప్పడుతున్నారు, వినటం లేదు. ఎదురు తిరిగే పరిస్థితి, ఎదిరించే పరిస్థితి. ఎందుకో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తే ఏం కాదు, వినకపోతే ఏమైద్ది, ఏం కాదు, ఎదిరించు, మాటకు విధేయత చూపించకూడదు. కావాలంటే అవసరమైతే నీ నోటికి పని చెప్పు, దూషించు. మీ నోట బూతులు, దూషణ మాటలు, దుష్టత్వం, దుష్టుడి నుంచి వచ్చిన తత్వం. దుష్టుడి నుంచి వచ్చిన తత్వం ఏందో తెలుసా? మంచి మాటలు చెవి నొక్కదు. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు, కోపాన్ని వ్యక్తం చేస్తారు, మంచి మాటలు చెవి నొగ్గరు యవనస్తులు. నా జీవితం అలా ఈ చేస్తూ నిజమైన స్వాతంత్రం అనుకుంటారు వాళ్ళు. కోప్పడే కనీసం లేదా నాకు, మాట్లాడే ఇది కూడా లేదా నాకు అని కట్టు బానిసనా అని అంటారు చాలా మంది. మాట్లాడకపోవటం బానిసత్వం కాదు. లేదా కోప్పడితే, లేదా దూషణ మాట మాట్లాడితే, స్వేచ్ఛగా మాట్లాడితే నాకు స్వేచ్ఛ ఉన్నట్టు అని కాదు. అందుకే కొరింథీ రాసిన పత్రిక మొదట మనం ఏం చదువుకున్నాం? చెయ్యదగినవి అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీయు చెయ్యదగినవి కావు. ఎందుకు చేయదగినవి కావు అంటే, వాటి మన స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, నా ఇష్టానుసారంగా జీవించే స్వేచ్ఛ ఉంది. కానీ దేవుడు అన్ని స్వేచ్ఛ ఉంది కానీ చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయకూడదంటే చేస్తే నష్టం, చేస్తే నష్టం. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అన్యజనులు వీటి యందు స్వేచ్ఛ అనుకుంటారు. అన్ని జనులు ఇవే స్వేచ్ఛ అనుకుంటారు. చాలా మంది డీజే సాంగ్స్ పెట్టి ఎగరకుండా సైలెంట్ గా నిగ్రహంలా కూర్చుంటే అది స్వేచ్ఛ, అది స్వేచ్ఛ. ఫ్రెండ్స్ అందరు సినిమాలకు వెళ్తున్నారు, నువ్వు వెళ్ళట్లా, అది స్వేచ్ఛ. ఎందుకంటే నీకు స్వాతంత్ర్యం ఉంది, వెళ్ళొచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది, వెళ్ళొచ్చు. కానీ దానికి బానిస అయిపోలా, నువ్వు దాన్ని బానిస అయిపోలా, దానికి బానిస అయిపోలా. పోకరి చేష్టలకు బానిస అయిపోలా, త్రాగుబోతులు విందులకు బానిస అయిపోలా. ఏంట్రా ఈ టైంలో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావురా? ఆ ఎంజాయ్ అనే దాంట్లో స్వేచ్ఛ ఉందనుకుంటారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
పాపం అలవాటు అయిపోతుంది యవనస్తులకి. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెబుతా. పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి గుంటూరు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఓకేనా, నీట్గా ఉంటాయి అయ్యి బాగో. కొన్నిసార్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ముక్కు మూసుకొని మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు బయట ఒక వ్యక్తి చైర్ వేసుకుని కూర్చొని ఉంటాడు. 5 రూపీస్ 10 రూపీస్ అడుగుతాడు. యూరినల్స్కి వెళ్ళే వాళ్ళని 5 రూపీస్ 10 రూపీస్ అని. అతను ముక్కు మూసుకుంటాడు ఎప్పుడన్నా? ఎందుకు? ఆ లైఫ్కి అడ్జస్ట్ అయిపోయాడు, అలవాటు అయిపోయింది. పాపం అలవాటు అయిపోతుంది మనకు కూడా. అన్నా ఏందన్నా ఇది కూడా ఏందన్నా మరీను, అరే యేసుప్రభువు నమ్ముకుంటే ఇంత దారుణమా, ఊరుకోన్న భలే ఓడివే, మాట మాట్లాడకూడదు, ఇచ్చేయకూడదు, వచ్చేది ఏందన్నా ఇది? అది బానిసత్వం కాదు, స్వేచ్ఛ. మంచిగా ఉండటం స్వేచ్ఛ, చెడ్డగా ఉండటం స్వేచ్ఛ కాదు. పాపానికి అడ్జస్ట్ అయిపోతున్నారు, పాపం అడ్జస్ట్ అయిపోతున్నారు చాలామంది యవనస్తులు. ఏం కాదులే. ఎక్కువగా పాపానికి అడ్జస్ట్ అయ్యే కారణాల్లో ఒకటి ఏంటంటే ప్రేమ. టీనేజ్ వాళ్ళు ప్రేమ గురించి చాలా అవగాహన ఉండాలి. మరి ముఖ్యంగా 13, 14, 15 సంవత్సరాల్లో ఉన్న యవనస్తులు వారి మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ఆలోచనలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వారి నడవడిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది యవనస్తులు తప్పడు అడుగులు ఎక్కడేస్తారు తెలుసా? చాలామంది అనుకుంటారు కానీ డిగ్రీ చదివే వాళ్ళని, ఇంజనీరింగ్ చదివే వాళ్ళని, యవనస్తుల్ని ఏదో అనుకుంటారు కానీ అక్కడ స్టప్ ఇట్లా. జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు జనరేషన్ ఏందో తెలుసా? 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు వచ్చే యవనస్తుల్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. జనరేషన్ అయిపోయింది. అరే ఇంజనీరింగ్ చదివేవాడు నా సబ్జెక్ట్స్, నా జీవిత వేంద్రాన్ని చూసుకోవడం తప్ప ఎంజాయ్ చేసే అవకాశం లేదు. ఈ తెలిసి తెలియని వయసులో 8, 9, 10 తరగతులు చదువుకునే వాళ్ళు సాతాను, నేటి దినాల్లో సాతాను అత్యధికంగా ఎవరి మీద ఫోకస్ చేశాడంటే 8th, 9th, 10th చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు. 8th క్లాస్కి లవ్ లెటర్ రాసిస్తున్నాయి. దౌర్భాగ్య స్థితి. ఆ రోజుల్లో, ఏ రోజుల్లో, మన పుట్టక ముందు రోజుల్లో ఏదో పెద్ద అయిన తర్వాత, జాబ్లో సెటిల్ అయిన తర్వాత చేసే పనులు. ఇప్పుడు 8th క్లాస్లో 9th క్లాస్లోనే త్రాగుడు. మీకు ఒక విషయం తెలుసా? 8th క్లాస్ 9th క్లాస్లోనే డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు చాలామంది యవనస్తులు ఉన్నారు. ఒకరోజు గుంటూరులో అరండాలపేట టీ తాగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి, 3 యవనస్తులు బండి వేసుకుని ఒకే బండి మీద వచ్చారు. ఎంత వయసు ఉందో తెలుసా? జశ్వంత ఉన్న వయసు ఎంత? 14 సంవత్సరాలు. నునుగు మీసాలు వస్తున్నాయి అప్పుడప్పుడే. నువ్వే 14, 15 సంవత్సరాల వయసులో పక్కన ఒక చిన్న సందు ఉంది, ఆ సందులోకి వెళ్ళిపోయారు. ఈడేంద్రా టీ తాగడానికి వచ్చి ఆ సందులోకి వెళ్ళారంటాం. బయటకు సిగరెట్ దాని గుప్పు నవ్వుతున్నాడు. ఎంత? 14, 15 సంవత్సరాల లేత వయసు. ఎవరు చెప్పారు? ఆ వయసులో ఎవరు చెప్పారు? తీయని మాటలు చెప్పి పాడు చేస్తారు యవనస్తులు. తీయని మాటలు, మంచి మాటలు ఎక్కువ అని సండే స్కూల్కి రా అని యవనస్తులు కూడా కూర్చోండి. వినాలా? అవసరమా? వినాలా? ఓసారి వినకపోతే ఇంక మనల్ని పట్టించుకోరు. యవనస్తులు మంచి మాటలు చెప్పిన ఎక్కట్లేదు, మంచిగా జీవించానని ఎక్కట్లేదు. అదేమంటే గట్టిగా మాట్లాడామనుకో చర్చిలు మానేస్తున్నారు. ఏంది అనుష? గట్టిగా మాట్లాడామనుకో చర్చిలు మానేస్తున్నారు. జశ్వంత్ బుద్ధి ఉందా నీకు? రా అంటే నన్ను అన్న బుద్ధి ఉందా అంటాడు. అందరు ముందర కొట్టుకొని ఇంక నేను యవనస్తుల కూడికి రాను, సండే స్కూల్ రాను, పరిచర్య చేయను, బుద్ధి ఉంది అన్నాడా అందరు ముందర? ఎందుకు అన్నాడు? బుద్ధి లేని పని చేస్తే అంటారు ఆ మాట. అవునా కాదా? బుద్ధి లేని పని చేస్తే అంటారు ఆ మాట. బుద్ధి ఉందా అని పోయిన వారం చెప్పుకున్నాం. బుద్ధి లేని వారు చాలా మంది ఉన్నారు యవనస్తులు. సో పాపం చేస్తూ నిజమైన స్వేచ్ఛలో ఉన్నామన్న జీవిస్తున్నామేమో, పాపం చేస్తూ నిజమైన విడుదలలో ఉన్నామని అనుకుంటున్నామేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో.
ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గురుటితనం. ఇది పాపము కాదు, ఏమి కాదు, వెళ్ళు. ఫోన్ చూస్తే ఎవరు పాపం అన్నారు? పోర్నోగ్రఫీ చూస్తే ఎవరు పాపం అన్నారు? చూసి నేత్రానందం చేయి. నువ్వు ప్రాక్టికల్గా వెళ్ళి చేయొద్దు. నువ్వు ప్రాక్టికల్ ఏం చేయట్లా, పోర్నోగ్రఫీ చూస్తూ సంతోషించు. సాతాను ఎంత గుడ్డితనం అంటే, నువ్వు ప్రాక్టికల్గా ఒక అబ్బాయితోనూ ఒక అమ్మాయితోనూ వెళ్ళి వ్యభిచారం చెయ్యి, జారత్వం చెయ్యి అని చెప్పదు. ఏం కాదురా పోర్నోగ్రఫీ. యవనస్తులు అలానే ఉన్నారు. తల్లిదండ్రుల మాట వెనక. మన లాస్ట్ టైం చెప్పినట్టు ఒక అమ్మాయి యవనస్తురాలు ఇంటర్మీడియట్ చదువుతుంది అనుకుంటా, నైట్ అంతా నిద్ర పోకుండా ఫోర్నోగ్రఫీ చూస్తుంది. నైట్ అంతా తల్లిదండ్రులు తెలియదు. ఒకసారి చూస్తుంటే అమ్మాయి వాష్రూమ్కి వెళ్తుంది అనుకున్నారు. పైకి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి నైట్ అంతా చూసి చివరికి ఏదో గేమ్ ఉండిద్దంట కదా, ఆ గేము ఆడతా తల్లిదండ్రుల నైట్ చంపేసింది. అంత పిచ్చి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నీకు అడ్డుగా ఉన్నది తొలగించుకో అంటే తల్లిదండ్రులు నాకు అడ్డుగా ఉన్నారు, చెప్పారు ఒకరోజు చూస్తుందని చెప్పేసి గట్టిగా మందలించారు. తప్పమ్మా, అది చూడకూడదమ్మా, పాపమమ్మా. ఏంటి చూస్తేనే పాపమా? ఇంక నేను చేస్తే ఏమంటారు? చూస్తే పాపం అయితే నేను చేస్తాను. వాళ్ళ నాన్న ఒక దెబ్బ కొడితే ఇద్దరిని చంపేసింది. ఎలాంటి రోజుల్లో మనం ఉన్నాం? స్వేచ్ఛ అనుకుంటున్నారు, చూస్తాం స్వేచ్ఛ. ఎదురు మాట్లాడితే స్వేచ్ఛ. నాకే ఎవడరా, నేను టీనేజ్కి వచ్చాను, నేను ఒక వయసుకు వచ్చాను, ఇంకా నువ్వు చెప్పింది వినాలా? తల్లిదండ్రులు చెప్పింది వినాలా? అవసరంలా. నాకేందమ్మా నువ్వు చెప్పేది? నీకేం తెలుసమ్మా? నువ్వు చదువుకోలేదు, నేను ఇంకా 10th క్లాస్ చదువుకున్నా, ఇంటర్మీడియట్కి వెళ్తున్నా. చెప్తే వినాలా? అవసరంలా, నాకన్నీ తెలుసు. యుగ సంబంధమైన దేవత మనోనేత్ర గుడ్డితనం అంటే ఇదే. తప్పు కాదు, ఏం కాదు. వాడు ప్రయత్నం ఏందో తెలుసా? నిన్ను మందిరానికి రాకుండా చేయటం. ఫస్ట్ అక్కడ దెబ్బ కొడతాడు, బయట ఏదో పని పెట్టుకొని. ఒకవేళ నువ్వు దాన్ని సోర్స్ దాటి మందిరంలోకి వచ్చావా, మందిరంలో వాక్యం వినేయకుండా చేస్తాడు, వాక్యం అర్థం కాకుండా చేస్తాడు. వాక్యం విన్నావా, అర్థం చేసుకున్నావా? ఏముందలేరా అబ్బాయి, చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళే లోపు వాక్యాన్ని మర్చిపోయేదాడు చేస్తాడు. ఎప్పుడు చెప్పేగా. అరే ఏ రోజుల్లో స్వేచ్ఛ లేకపోతే ఎలాగరా బాబు? అన్న సెల్ ఫోన్ చూడొద్దు అంటాడు, బూతు మాటలు మాట్లాడకూడదు అంటాడు, డీజే పెడితే ఎగరకూడదు అంటాడు. వాళ్ళు చూడు క్రికెట్ ఆడుతున్నారు, నేనేందో మోగ మధ్య చేతులు కట్టుకుని చర్చిలో కూర్చున్నాను. ఏం బతుకు మనకి అని ఆలోచింపజేస్తాడు. చూడు నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో, నీ ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడు. ఏంది నువ్వు? అరే అసలు నువ్వు ఇదేనా? అసలు ఏంది బతికేంది అసలు మనకి? వాళ్ళు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు చూడు ఎంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంటున్నారు, నేనేంది నార్మల్ డ్రెస్ వేసుకున్నా, ఎవరు నాకెళ్ళి పట్టించుకోవట్లేదే అని చాలా డిసప్పాయింట్ చేస్తాడు, కృంగుదల చేస్తాడు. ఏమనొస్తుంది డిసప్పాయింట్ చేస్తాడు. అరే నువ్వేందు వారు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వేందు మౌనంగా ఉండవు? అమ్మాయి చూడు ఎంత కలర్ఫుల్ డ్రెస్ వేసిందో, అందరూ అమ్మాయితోనే మాట్లాడుతున్నారు, అందరూ అమ్మాయికి వెళ్ళి చూస్తున్నారు, అందరితో అమ్మాయితోనే స్నేహం చేస్తున్నారు, నీతో ఎవరు చేయట్లా, మోగమొద్దు దాన్ని, ఏం చేతకాని దానివి అని మనోనేత్ర గుడ్డిదనం కలిగి చేస్తాడు సాతాను. నిజమే కదా? అరే ఫంక్షన్ 2000 రూపాయలు మంచి డ్రెస్ తీసుకెళ్ళాలి, మన స్తోమత కొద్ది ఎక్కువగా తీసుకెళ్ళాలి, అందరిలో కనపరచుకోవాలి అని యవనస్తున్న 7 దినాల్లో అది స్వేచ్ఛ అనుకుంటున్నారు. బానిసత్వం. అది నీ ఇష్టం వచ్చింది చేయటం బానిసత్వం, నువ్వు కోరుకున్నది చేయటం బానిసత్వం, నువ్వు అనుకున్నది చేయటం బానిసత్వం, నీ కోరిక చొప్పున చేయటం బానిసత్వం. అది స్వేచ్ఛ కాదు, అది స్వేచ్ఛ కాదు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చెప్పి నేను ముగిస్తా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, దేంట్లో నుంచి మనకి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, అంటే సాతాను అధికారం నుంచి, సాతాను క్రియల నుంచి, చీకటి
పనుల నుంచి, అవమానకరమైన రహస్య కార్యముల నుంచి, టీనేజ్ ఏజ్ వాళ్ళకి అవమానకరమైన రహస్య కార్యములు గుండా వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడే మైండ్ మెచ్యూరిటీ వచ్చే సమయంలో వాళ్ళు పాపానికి లోనవుతారు. తెలియదు వాళ్ళకి. తల్లిదండ్రులు మోసం చేస్తారు. ఇచ్చిన బాధ్యతైన చదువు పక్కదారి పెట్టేస్తే పాపంలో జీవిస్తూ యవనస్తులు ఆ పాపం నుండి విడుదల ఎలా పొందుకోవాలని కూడా ఆలోచించరు. ఆ పాపంలోనే జీవిస్తూ ఉంటారు. నేటి దినాల్లో యవనస్తులు చాలా భయంకరమైన పరిస్థితి. ఎంత దిగజారిపోయారంటే యవనస్తులు, అన్న మేము ఆ రూట్లో వెళ్ళలేదన్నా, ఆ రూట్లో నేను వెళ్ళను కూడా అన్నా. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఏదో కోణంలో దేవుడు నిన్ను ఒక పెద్ద మందిరం ఉందంట. ఆ పక్కన 1 కిలోమీటర్లో చిన్న మందిరం ఉందంట. సాతాను ఆదివారం బయలుదేరారంట. పెద్ద మందిరాన్ని దగ్గరికి వెళ్తాడా? ఎక్కువ మంది ఉన్న మందిరం పెద్ద మందిరాన్ని దగ్గరికి వెళ్తాడా? చిన్న మందిరం 10 మంది ఉన్న మందిరాన్ని దగ్గరికి వెళ్తాడా? వాడు సాతాను ఆలోచన ఏంది? వాక్యం వినేయకుండా చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాడంట. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి మీరు? ఎక్కడికి వెళ్తాడు? సాతాను బయలుదేరాడంట ఆదివారం విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని చెడగొట్టాలి, చర్చికి వెళ్ళే వాళ్ళని చెడగొట్టాలి. అంటే వాడు సాతాను పెద్ద మందిరంలో ఎక్కువ మంది ఉన్న మందిరంలోకి వెళ్తాడా? చిన్న మందిరంలో ఉన్న చిన్న విశ్వాసుల దగ్గరికి వెళ్తాడా? వాస్తవంగా చిన్న మందిరాన్ని దగ్గరికి వెళ్తాడు. పెద్ద మందిరం ఎందుకంటే తెలుసా? పెద్ద మందిరంలో ఏముండదురా బాబు, వాళ్ళందరూ మనోళ్ళే, వాళ్ళు వాక్యమే వినరు, ఏదో చెప్పుకొని ఆయన చెప్పుకుంటాడు, వీళ్ళు వింటారు, వచ్చేస్తారు, ఏముండదురా. కానీ ఒక మందిరం ఉందరా, 10 మంది ఉంటారు, ఏం ప్రార్థనలు చేస్తారంటే నాకే వణుకు పుట్టిద్ది, వాళ్ళనైనా చెడగొట్టాలరా అని సాతాను వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తాడు. చిన్న మంద భయపడకుడి అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, అనేక శోధనలు అనేక శ్రమలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. భయపడకూడదు. సాతాను కుయుక్తుడు, ఎలా అయినా చెడకూడదు, ఏ విధంగా అయినా మనసులు పాడు చేద్దాం, ఏ విధంగా అయినా మనసులు ప్రభావితం చేద్దాం. అది ఏదైనా సరే, అది మూవీ కావచ్చు, అది సీరియల్ కావచ్చు, అది మాటలు కావచ్చు, కోపం కావచ్చు, పోకిరీ చేష్టలు కావచ్చు, మద్యపానం కావచ్చు, తల్లిదండ్రుల మాట వినకపోవటం కావచ్చు, వాట్ ఇట్ మే బి, ఏదైనా సరే సాతాను అధికారము కింద మనం ఉన్నాము. అంధకార సంబంధమైన వాటి కింద మనం ఉన్నాం. సాతాను క్రియల్లో మనం ఉన్నాం. పాపం అనే బంధకంలో మనం ఉన్నాం. ఎలా విడుదల పొందాలి? మాట విననొల్లని జనాంగం చాలామంది, మంచి మాటలు విననొల్లని జనాంగం చాలామంది. మంచి మాట చెబితే కోపం, మంచిగా ఉండు అని చెబితే కోపం. ఎందుకురా యవనస్తుడా అలా చేస్తావంటే కోపం, ఎందుకు మందిరానికి రావంటే కోపం. ఏనేంద్ర పద్దాకల వచ్చినప్పుడల్లా కనిపించినప్పుడల్లా మందిరానికి రా, మందిరానికి రా, మందిరానికి రా. ఏమండి, ఒక మాట చెబుతున్నాం, ఎవరైనా సరే నిన్ను మందిరానికి రమ్మంటే వారికి ఏమైనా వచ్చిద్దా? సరే నేనే సేవకుని కదా, యవనస్తుల కొడికి రమ్మంటున్నా ఊరక అనుకోండి, యవనస్తుల కొడికి రమ్మంటున్నా, మీరు వస్తున్నారు, వ్యక్తిగతంగా నాకు వచ్చిన లాభం చెప్పండి. వ్యక్తిగతంగా ఎవరికి లాభం ఏమన్నా? లాభం ఏమన్నా? వ్యక్తిగతంగా మీరందరు కానుకలు తలా 100 రూపాయలు తెచ్చి, ఓహో 10 మంది వచ్చారు కాబట్టి 10 100 1000 రూపాయలు, అబ్బా ఈరోజు సాయంత్రం యవనస్తుల గుడికి 1000 రూపాయలు రా. అదే ఎక్కువ మంది యవనస్తులు వచ్చారనుకోండి రా, ఎక్కువ మంది యవనస్తులు వచ్చారనుకోండి, 20 మంది యవనస్తులు అంటే 2000, 30 మంది అంటే 3000. ఆహా, ఇంకా అందరిని బాగు చేసుకుని వచ్చి ఈరోజు 3000 వస్తా, ఆనందం ఏం దొరికిద్దా? బాధ, భారము, బాధ్యత ఏంటంటే, మీరు వచ్చి మందిరంలోకి వచ్చి యేసుక్రీస్తు యొక్క మాటలు వింటే మీ జీవితాలు బాగుపడతాయి. నిజమైన స్వేచ్ఛ ఏంటో తెలిసిద్ది, పాపపు బంధకం అంటే ఏంటో తెలిసిద్ది, వాటి నుంచి ఎలా విడుదల పొందాలో మనకు అర్థమైంది. నువ్వు మందిరానికి రావు, వచ్చే వాళ్ళలో కూడా చెడగొడతావు చాలామంది.
నువ్వు మందిరానికి రావు, ఏం వెళ్తావులే ఈరోజు మందిరం అన్నే కదా, ఎప్పుడు చెప్పేది చెబుతాడు కదా. వ్యక్తులు చెప్పేది చెప్పొచ్చండి, ఆ చెప్పేది దేవుని వాక్యం కదా. చెప్పే వ్యక్తి శక్తిహీనుడు అవ్వచ్చు అనుకోండి, వాక్యం శక్తివంతమైంది కదా. చెప్పే వ్యక్తి బలహీనుడు అనుకోండి, వాక్యం బలహీనమైంది కాదు కదా, బలమైంది కదా. ఎందుకని దేవుని వాక్యం అంత నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? ఎందుకని దేవుడు మాటలంటే అంత నిర్లక్ష్యం? ఏమైతేనే మందిరానికి రాకపోతే, అలిగి మందిరానికి రాకపోతే ఇంకా ఏమైంది? ఎవరు నష్టపోతారు? ఎవరు నష్టపోతారు? నువ్వు మందిరానికి రాకపోతే నీ ఆత్మీయ జీవితం నువ్వే నష్టపోతావు, నువ్వే నష్టపోతావు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగజేసి ఎలాగైనా వాక్యం వినకూడదు, వాక్యం వింటే బలపడతారు వీళ్ళు, వాక్యం వింటే వాక్యానుసారంగా జీవిస్తారు, ఎట్టి పరిస్థితుల్లో వాక్యం విననీయకూడదని చెప్పేసి మందిరంలోకి అడుగు పెట్టలేదు. పాపం చాలా తీవ్రమైన పరిస్థితులు గుండా వెళ్తుంది. సంసోను జీవితంలో చిన్న మాట చెప్పి ముగిస్తా. మనందరికీ తెలిసిందే, తిమ్నాతునికి వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అరే మనలో ఉన్నారు కదరా చాలా మంది, అంటే మనలో అంటే అక్కడ అర్థం ఏంటంటే, అరే మన దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు కదరా అంటే, అన్యుల్ని ఎందుకురా పెళ్లి చేసుకుంటామంటే, నేను ఇష్టపడ్డాను కాబట్టి. ఇష్టం అలా చేసుకుంటే స్వేచ్ఛ అనుకుంటారు. దాని పర్యవసానం ఏందో తెలుసా? దాని పర్యవసానం ఏందో తెలుసా? 2 కళ్ళు పీకిచ్చాడు దేవుడు. పాపానికి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి. నువ్వు ఏ పాపము చేసినా, రహస్య కార్యములు చేసినా, దోషము, పాపము, అతిక్రమము, అపరాధము ఏది చేసినా దానికి పర్యవసానం అనుభవించవలసిందే. అది భూమి మీద అనుభవిస్తావు. అన్నా బాగానే ఉండగా నేను రహస్యంగా పాపం చేస్తున్నాను, ఎవరికి తెలియదన్నా. రహస్యంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఎవరికి తెలియదన్నా. బాగా చాటింగ్ చేస్తాను అందరితో, ఎవరికి తెలియదన్నా. అన్నా సైలెంట్గా అనేక పనులు చేస్తున్నా, ఎవరికి తెలియదన్నా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాగా. ఇప్పుడు దాకా నువ్వు బాగానే ఉన్నావంటే, ఇప్పుడు దాకా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు దాకా నిన్ను జాగ్రత్త కాపాడుకొస్తున్నాడు దేవుడు. ఇప్పటిదాకా నిన్ను జాగ్రత్త కాపాడుకొస్తున్న దేవుడే నువ్వు చేసే రహస్య కార్యాన్ని బట్టి ఒక దినాన వదిలేస్తాడు. వదిలేటువంటి ఎందుకు తెలుసా? నీ పాపాన్ని బయట పెడతాడు. దేవుడు మంచోడు, ఇంతవరకు నీ పాపాన్ని బయట వేయట్లా. దేవుడు చాలా మంచోడు. నువ్వు ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నా, నువ్వు ఎన్ని రహస్య కార్యములు చేస్తున్నా, ఎన్ని అవిధేయత చూపిస్తున్నా, తల్లిదండ్రులకి సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, వ్యతిరేకంగా మాట వినకుండా ఉంటున్నా, దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే, ఒకనొక దినాన్ని తెలుసుకుంటా. తెలుసుకోకపోతే తెలిసేటట్టు దేవుడు చేస్తాడు. ఆ తెలిసేటట్టు దేవుడే చేస్తే దాని పర్యవసానం ఊహించలేం. సంసోను చెప్పాడు ఈడీల మాట వినడని 2 కళ్ళు పీకేసి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి అలా అడక్కు ముందులో ఒకసారి అడిగితే తండ్రి ఇవ్వలా, ఆస్తి పేపర్లు ఇవ్వలా, ఆస్తిని పంచిపెట్టలా. అనేక దినములు తన తండ్రి చెబుతా ఉన్నాడు. విన్నాడు. ఒక దినాన నేను వినను అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. చివరికి పందులు తినే అన్నం కూడా దొరకలా. కాన్సిక్వెన్సెస్ ఎదురైతే చాలా పర్యవసానాలు ఎదురవుతాయి. అర్థం కాదు ఆ పర్యవసానాలు. మనం అనుకుంటాము ఇంకా బాగానే ఉందిలే, ఇంకా ఏముందిలే, చాలా చక్కగా జరుగుతుందిలే, నేను బాగానే ఉన్నాలే, ఏముందిలే ఇప్పుడు. అరే మరీ ఈ క్రైస్తవులు లేకపోతే ఈ సంఘము లేకపోతే సేవకులు మరీ ఈ వాక్యము మరి ఎంత దారుణంగా ఉంటుందా? ఓ మాట చెప్పనా, పాపం ఉన్న యవనస్తుల్లో గౌరవం ఉండదు సమాజంలో. పాపం ఉన్న యవనస్తుల్లో విలువ ఉండదు సమాజంలో. ప్రేమ వ్యవహారంలో ఉన్న యవనస్తులు బయటికి తెలిస్తే అవమానమే. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవట్లేదు?
త్రాగుతున్న యవనస్తులు తాగి జీవితాలు పాడు చేసుకోవట్లేదు. పాపం చేస్తున్న యవనస్తుడా, తల్లిదండ్రులను ఎంతకాలం మోసం చేస్తాం? నీ రహస్య పాపములు బట్టి, నీ వ్యతిరేకతను బట్టి, నీ అవిధేయతను బట్టి, చీకట్లో జరిగిస్తున్న కార్యములను బట్టి నీకు ఇచ్చిన బాధ్యత నుంచి కూడా పక్కదారి పెడుతున్నాం. పాపం నిరాశలోనికి తీసుకొస్తుంది. పాపం మన జీవితంలోనికి శ్రమను తీసుకొస్తుంది. పాపం మన జీవితంలో కరువును తీసుకొస్తుంది. పాపం మన జీవితంలోకి బాధను తీసుకొస్తుంది. పాపం మన జీవితం పతనావస్థకి తీసుకొని వస్తుంది. అరే, ఎంత పతనావస్థకి అంటే ఒకనొక సమయంలో ఎవ్వరు సహాయం చేయలేడు, దేవుడే దిక్కు అన్నట్టు ఉంటాం. అంత దాకా తీసుకురాకుండా, అంత దాకా వెళ్ళకుండా, ఆ ఉపద్రవంలోకి వెళ్ళకుండా, దేవుడు వాక్యం చెప్పినప్పుడే, దేవుడు మాటలు చెప్పినప్పుడే, దేవుని వాక్యంలో స్వేచ్ఛ ఉంది. మందిరానికి రావటం స్వేచ్ఛ, రాకుండా ఉండటం బానిసత్వం. దేవుడు వాక్యం వినటం స్వేచ్ఛ, దేవుని వాక్యం దూరంగా పారేకపోవటం బానిసత్వం. బానిసత్వంలో ఉందామా, స్వేచ్ఛలో ఉంటావా? పాప బంధకాల నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ పాప బంధకాల నుంచి విడుదల తీసుకొచ్చి నిజమైన స్వేచ్ఛని, నిజమైన విడుదలను దేవుడు దయచేస్తాడు. అప్పటిదాకా మన జీవితం సాతాను అధికారంలోనే ఉంటుంది. సాతాను అధికారంలో ఉన్న యవనస్తులు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసే వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఎంత పాడు చేసుకుంటారంటే ఎవరికి తెలియదు వారు పాపం చేస్తున్నారని. ఇప్పుడు దాకా అరే ఈ అమ్మాయి చాలా మంచిదిగా, ఈ అబ్బాయి చాలా మంచోడుగా, అరే ఈ అమ్మాయి చర్చికి వెళ్తుందిగా, ఈ అమ్మాయి దేవుని నమ్ముకుంది అనుకున్నాం కదా, ఈ అబ్బాయి దేవుని అనుకున్నాడు కదా, చర్చిలో పరిచర్య చేస్తాడు కదా. దేవుడు రాకడ సమీపంగా ఉంది, విశ్వాసులను మోసపుచ్చుతారు. దేవుడు రాకడ సమీపంగా ఉంది, విశ్వాసులే మోసపోతారు. దేవుడు రాకడ సమీపంగా ఉంది, యవనస్తులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో. దేవుడు రాకడ సమీపంగా ఉన్నప్పుడు మన పాపములు దేవుడి దగ్గర ఒప్పుకొని, మన రహస్య కార్యములు, చీకటి కార్యములు, చీకటి క్రియలు, అవమానకరమైన రహస్య చీకటి క్రియలు ఒప్పుకొని అదే నిజమైన స్వేచ్ఛ అనుకుంటాం. అది స్వేచ్ఛ కాదు, అది బానిసత్వం, పాపపు బంధకం. దాని నుంచి విడుదల పొందుదాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.